చట్టాన్ని అమలు చేయాలన్నా ఇంకో పక్కన చూస్తే ఎప్పుడైతే హాస్పిటల్కి పోయి ఇది హత్య అని నిర్ధారిస్తున్నారో అక్కడి నుంచి మన మీద నెట్టారు. నేనే చేయించానని, ఆదినారాయణ రెడ్డి చేయించాడని, అక్కడుండే ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయించారని తప్పించుకోవడానికి అందరూ ఆరోపణలు చేశారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశారని, అందులో కూడా మీరు చూస్తే డ్రైవర్ని ముందుగా రమ్మని మందలించినట్టు, అతను వచ్చి ఇతను చంపబోతున్నట్టు, ఆ భయంలో ఈ లెటర్ రాసినట్టు మొత్తం చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ఈయన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగాడు అర్థమైందా మీకందరికీ? తమ్ముళ్ళు, ఢిల్లీలో వీళ్ళ కాపలాదారుడు ఉన్నాడు నరేంద్ర మోడీ. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసి కోడి కత్తి నుంచి వీళ్ళని కాపాడి వీళ్ళ పరువు కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ ఇది సిబిఐ ఎంక్వైరీ కేసి ఇక్కడ ఏమాత్రం జరగలేదని రాబోయే రోజుల్లో కాలయాపన చేసి ఎన్నికలు అయిపోయే వరకు వీళ్ళని కాపాడడం, తర్వాత కూడా వీళ్ళని కాపాడేదానికోసం అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, నేరస్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది వాళ్ళ ఇంట్లో జరిగిన హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ హత్య కుటుంబ సభ్యులకు తెలియకుండా జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళకి తెలిసి జరిగితే సాక్ష్యాల్ని తారుమారు చేసి తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకి శిక్షార్హులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చట్టం అందరికీ యూనిఫామే. చట్టం ముందర అందరూ సమానమే. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ రోజు రూలింగ్ లో ఉండి పరిటాల రవీందర్ని ఎంత దారుణంగా చంపారు తమ్ముళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి. 150 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. అలాంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు కేసీఆర్ ఉన్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు మన మీద. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. నేను కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 1 డజన్ గిఫ్ట్లు మళ్ళా తిరిగి నీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అవునా కాదా? ఆయన ఏదో గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు. ఒక రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తే మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. పట్టిసీమ పూర్తి చేశాం. గోదావరి కృష్ణా నదులు కలిపాం. నీళ్లు తీసుకొచ్చాం. కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా పండించి మామూలుగా కృష్ణా నీళ్ల కంటే గోదావరి నీళ్లతో బ్రహ్మాండంగా దిగుబడి పెంచిన ఘనత మన పార్టీది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల కృష్ణా జిల్లా రాష్ట్రంలోని తలసరి ఆదాయంలో జీఎస్డీపీలో జీవీఏలో నెంబర్ 1 వచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నా. నీళ్లు వచ్చాయి. అక్వా కల్చర్ పెరిగింది. వ్యవసాయంలో ధాన్యం బాగా దిగుబడి వచ్చింది. నీళ్ల ఎద్దడి తగ్గింది. నేను ఆ రోజు భయపడి పట్టిసీమ కట్టకపోయింటే మీకు తాగేదానికి కూడా నీళ్లు ఉండేటివి కాదు. ఈరోజు గోదావరి నీళ్లు తాగుతున్నారు. గోదావరి నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ మీరు ఇవ్వాల్సిన ఓటు సైకిల్కి తప్ప, తెలుగుదేశం తప్ప వేరే పార్టీ కాదని జిల్లా వాసులందరినీ కోరుతున్నా. పట్టిసీమ పూర్తి చేశాం. వైకుంఠపురం బ్యారేజ్ కోసం శ్రీకారం చుడుతున్నాం. పోలవరం 68% పనులు పూర్తయినాయి. జూలైకంతా గ్రావిటీతో నీళ్లు వస్తాయి. డిసెంబర్ కంతా ప్రాజెక్టు పూర్తవుతుంది. మొన్నే గిన్నిస్ రికార్డు ఎక్కింది. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ప్రాజెక్టుని మనం పూర్తి చేస్తున్నాం. ఈరోజు చోడవరం బ్యారేజ్ కానీ, ఇప్పుండే ప్రకాశం బ్యారేజ్ కానీ
పైన వచ్చే కొద్దిగా వైకుంఠపురం బ్యారేజ్ 3 బ్యారేజీలు వస్తే విజయవాడ కింద నుంచి దగ్గర పులిచింతల వరకు నీళ్లుంటాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నగరానికి 2 పక్కన ఇంత నీళ్లుండే నగరం ఏది లేదు. అలాంటి వాటర్ ఫ్రంట్ వస్తుంది. గోదావరి కృష్ణా అనుసంధానం చేశాం. గోదావరి పెన్నా అనుసంధానం చేస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, కృష్ణ అన్ని నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం నుంచి తడ వరకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఈ విధంగా కష్టపడతా ఉంటే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం పోలవరాన్ని ఆపడానికి కుట్ర చేస్తున్నారు. మొన్నే ఫిబ్రవరి 23వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక రిట్ వేశారు. ఇక్కడ మా దేవాలయాలు మునిగిపోతాయి, హెరిటేజ్ ప్రాపర్టీస్ అని పోతాయి, హెవీ ప్లాంట్ మునిగిపోతుంది, హెవీ వాటర్ ప్లాంట్ మునిగిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపుదల చేయాలని వీళ్ళు సుప్రీంకోర్టులో వేసే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళకు సంబంధం లేని విషయం. సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటున్నాం, ఇది కూడా వాడుకోకూడదని వీళ్ళ ఇష్ట ప్రకారం అడ్డుపడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క వీళ్ళు అడ్డుపడితే వీళ్ళకు సహకరించే పార్టీ ఇక వైసీపీ